జగన్ క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఎక్కడ పర్యటన చేసినా, ఏ జిల్లాకి వెళ్ళినా సరే, భారీగా వస్తున్న జనసందోహం చూస్తే 2019 ముందు ఏ రకంగా అయితే జనాదరణ కలిగిన నేతగా ముద్ర వేసుకొని అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు 40% ఓటు బ్యాంకు తన దగ్గర పెట్టుకొని, కేవలం ఒక 10% ఓటు బ్యాంక్ తేడాతోనే ఓటమి పాలై 11 సీట్లకే పరిమితమైన ఆ జనాల్లో ఆ క్రేజ్ అయితే మాత్రం తగ్గలేదు. అంటే జనాదరణ అనేది ఇంకా అలాగే ఉందా నాయకుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఇప్పుడు అదే ఆయన ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా సరే ఆ క్రేజ్ తగ్గకపోవడంతో ఇప్పుడు ప్రత్యర్థులకి చెమటలు పట్టిస్తున్నాయి. అంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి వాస్తవానికి కూటమిలో భాగంగా. 3 కలిసి ఉండాలనే వాళ్ళు కోరుకుంటున్నారు. లోపల ఎన్ని లొసుగులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళకి. ఎందుకంటే ముగ్గురు కలిసి ఉంటేనే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇంకా మిగిలిన రాజధాని ఏర్పాటు చేసామా, అమరావతి కట్టామా, పథకాలు ఇచ్చామా, ఫ్రీ బస్ చేసామా, ఇవన్నీ లెక్కలోకి వస్తాయా రాదా అనేది పక్కన పెడితే, ఇంతకుముందు ఎన్ని చేసినా, వాళ్ళని చేసినా, వీళ్ళని చేసినా అవన్నీ ప్రజలు పట్టించుకోరు. కాకపోతే ఓటు బ్యాంకు ప్రధానంగా కుల రాజకీయాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా అధికారాన్ని శాసిస్తాయి. అధికారంలోకి రావడానికైనా, వచ్చిన వాళ్ళని దించడానికైనా ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు వచ్చిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకు ఆ క్రేజ్ అయితే మాత్రం అలాగే ఉంది. కాకపోతే అది పెంచుకుంటే అధికారంలోకి వస్తారు. లేదంటే మాత్రం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. అలాగని జగన్ క్రేజ్ తగ్గుతుందంటే అక్కడ తగ్గిలా కనిపించట్లా. అందుకే ఆయన పరామర్శ యాత్రలకు వెళ్తేనే ఇలా ఉంటే రేపొద్దున ఇక పాదయాత్రకు వెళ్తే ఏంటి పరిస్థితి? అందుకే ఎలాగైనా పాదయాత్రని అడ్డుకుంటారేమో, పాదయాత్రని ఏదో రకంగా ఆంక్షలు పెట్టి పాదయాత్ర సజావుగా సాగకుండా చేస్తారేమో అనే వ్యూహాలు కూడా నడుస్తున్నాయి. అంటే ఏది ఏమైనా జగన్ క్రేజ్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ప్రత్యర్థి పార్టీల్లో, అధికార పక్షంలో, కూటమి పార్టీల్లో కూడా ఇప్పుడు ఆ చర్చ మొదలైందంట. ఏంటి జగన్‌కి క్రేజ్ ఇన్నేళ్ళైనా సరే, 2 ఏళ్ళైనా మనలో లోపం ఉండి క్రేజ్ పెరుగుతుందా? ఆయనకున్న క్రేజ్ అలాగే ఉందా? ఈ చర్చ అయితే మొదలైందట.